హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. రైల్వేలో జాబ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదొక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. చాలా తక్కువ విద్యా అర్హతతో రైల్వే జాబ్ ను పొందవచ్చు. రైల్వే జాబ్ పోస్టులకు కావాల్సిన వయో పరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, కావాల్సిన విద్యా అర్హతలు, ఏ గ్రేడ్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలంటే కేవలం 10th ఇంటర్ పాస్ అయితే చాలు. 2438 రైల్వే జాబ్స్ రెడీ, అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే. రైల్వేలో జాబ్స్ కోసం ఎదురు చూసే వారికి ఇదొక లక్కీ ఛాన్స్ అనే చెప్పవచ్చు. ఏకంగా 2438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతం కూడా అందుకోవచ్చు. ఈ వేకెన్సీ జాబ్ కి 10th ఇంటర్ పాస్ అయి ఖాళీగా ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపుగా 18,000కు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు సాధించి లైఫ్ లో సెట్ అవ్వడానికి ఇదే మంచి సమయం. చెన్నైలోని రైల్వే రిక్రూట్మెంట్ సేల్ సదరన్ రైల్వే పరిధిలోని డివిజన్లు, వర్క్ షాప్స్, యూనిట్లలో వివిధ ట్రేడ్లలో 2438 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీనిలో పిట్టర్, టర్నల్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, డిజిటల్ మెకానిక్, ఇంకా వైర్ మ్యాన్ తదితర పోస్టులకు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఇంకా ఇంటర్ సంబంధిత ట్రేడ్లలో ITI పాస్ అయి ఉండాలి. ఇంకా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు 15 నుంచి 22 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. విద్యార్హత మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకి అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 12 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీకి కేవలం ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. పోస్టుల వివరాలు 2438 యూనిట్ల వారీగా ఖాళీల వివరాలు. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్ షాప్ పొదనూరు, కోయంబత్తూరు 18, క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్ పెరంబూర్ 47, రైల్వే హాస్పిటల్ పెరంబూర్ 20, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్ షాప్ పొదనూరు, కోయంబత్తూరు 52, తిరువనంతపురం డివిజన్ 145, సేలం డివిజన్ 222, పాలక్కడ్ డివిజన్ 285, క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్ పెరంబూల్ 350, ఎలక్ట్రీషియన్ వర్క్ షాప్ పెరంబూల్ 130, లోకో వర్క్ పెరంబూల్ 228, ఇంజనీరింగ్ వర్క్ షాప్ అరక్కోణం 48, చెన్నై డివిజన్ పర్సనల్ బ్రాంచ్ 24, చెన్నై డివిజన్ ఎలక్ట్రికల్ రోలింగ్ స్టాక్ అరక్కోణం 65, చెన్నై డివిజన్ ఎలక్ట్రికల్ రోలింగ్ స్టాక్ అవడి 65, చెన్నై డివిజన్ మెకానికల్ సెంట్రల్ వర్క్ షాప్స్, ఇంకా తిరుచిరాపల్లి, మదురై డివిజన్, ఇలా చాలా చోట్ల ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎక్కువగా చెన్నై తదితర ప్రాంతాలలో ఉన్నాయి. అర్హత కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఇంటర్ సంబంధిత ట్రేడ్లలో ITI పాస్ అయి ఉండాలి. ఇంకా వయోపరిమితి అభ్యర్థులు 15 నుంచి 22 ఏళ్లు కలిగి ఉండాలి. ఎంపిక విధానం విద్యార్హత మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు కేవలం 100 రూపాయలు చెల్లించాలి. ఎంపిక చేసుకునేందుకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 12/8/2024, అంటే ఆగస్టు 12తో ఈ దరఖాస్తుకు గడువు ముగియనుంది. రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని చేజిక్కించుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.